ఫిబ్రవరి 4 నాయకులపై సాతాను దాడి. సాతాను సమాజంలో మరియు సంఘంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని లక్ష్యం చేసుకుంటాడు. వీలైతే వాడు అటు రాజ్యాధికారాన్ని ఇటు దైవపీఠాన్ని రెండిటినీ వశపరుచుకోవాలని చూస్తాడు. ఒక సైన్యాన్ని నడిపించే ఇద్దరు జనరల్స్ లాగా ఈ రెండు వ్యవస్థలు యావత్తు సమాజాన్ని ప్రభావితం చేయగలవని వానికి తెలుసు. ఒక దేశాధినేత నిర్ణయం వేలాది మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇలుమ అనే మంత్రగాడు ఒక అధికారిని విశ్వాసం నుండి మళ్లించాలని ప్రయత్నించినప్పుడు పౌలు వారిని సమస్త కపటముతో నిండినవాడా, అపవాది కుమారుడా అని గద్దించాడు. అపొస్తలుల కార్యములు 13:10. అధికారుల కోటలను కనిపెట్టడం, పాలకులపై దుష్ట ప్రభావాన్ని చూపడం సాతాను నైజం. ఒక నాయకుడిని లోబరుచుకుంటే అతన్ని అనుసరించే వారినందరినీ పడగొట్టవచ్చు. నాయకుడు దారి తప్పితే అతని సైన్యం కూడా దారి తప్పుతుంది. యెరోబాము విగ్రహారాధనను ప్రవేశపెట్టగానే ఇశ్రాయేలీలందరూ ఆ వలలో చిక్కుకున్నారు. ఒకవేళ నాయకుడి పాపం ఇతరులకు అంటుకోకపోయినా ఆ నాయకుడి తప్పు వల్ల దేశమంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలను లెక్కించాలనే సాతాను శోధనకు దావీదు లొంగిపోయాడు. కానీ ఆ పాపం వల్ల దేశమంతటా తెగులు వచ్చి ప్రజలు మరణించారు. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. ప్రభుత్వ అధికారుల మీద మాత్రమే కాదు, సంఘంలో బాధ్యత గల వారి మీద కూడా సాతాను కన్నేస్తాడు. ఊరందరికీ అంటువ్యాధి అంటించాలంటే ఊరి ప్రజలందరూ నీళ్లు తోడుకునే ప్రధాన నీటి తొట్టిని విషపూరితం చేయడం కంటే సులువైన మార్గం ఏముంది? సేవకుని హృదయాన్ని పాడు చేయటంలో వాడు ప్రత్యేక ఆనందం పొందుతాడు. కాపరిని పడగొడితే మంద మధ్య వాడు కాపరి వస్త్రధారణలో ఉన్న అపవాదిగా స్వేచ్ఛగా తిరుగుతాడు. ఆహాబు రాజును మోసగించడానికి నేను ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అని సాతాను పన్నాగం పన్నాడు. రాజుల మొదటి గ్రంథము 22:22. అలాగే సేవకుడు పాపంలో ఉన్న వారిని గద్దించకుండా సమాధానం అని జోలపాటలు పాడుతూ ఉంటే ప్రజల హృదయాలు మరింత కఠినమవుతాయి. సేవకుని ప్రవర్తన సరిగ్గా లేకపోతే అతని జీవితం చెప్పే అబద్ధాన్ని చూసి లోకం సువార్తను తిరస్కరిస్తుంది.